నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఫ్రెండ్స్ బాగున్నారా? సో ఇది మన 7th డే డాక్యుమెంట్ కంట్రోలర్గా 30 డైలీ యాక్టివిటీస్, ఒక 30 డ్యూటీస్ అనుకుంటే అందులో ఇంపార్టెంట్ ఎన్నో ఉంటాయి. అందులో 30 ఇంపార్టెంట్ కీ పాయింట్స్ తీసుకొని మనం ఈ వీడియో చేస్తున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు 7th డే. ఈరోజు ఏంటి? 7th డే. ఓకే ఫ్రెండ్స్, అదేదో చూద్దామా? ఓకే, డాక్యుమెంట్ ట్రాకింగ్. డాక్యుమెంట్ అంటే తెలుసు, చెప్పాను. ఎనీ పీస్ ఆఫ్ పేపర్, maybe hundreds of papers called document. అది ఒకటే పేపర్ కావచ్చు, వందలాది పేపర్లు ఉండొచ్చు, వందలాది పేజీలు ఉండొచ్చు. దాన్ని మనం డాక్యుమెంట్ అంటాం. మరి డాక్యుమెంట్ ట్రాకింగ్ అది ఎక్కడుంది, ఏ స్టేజ్లో ఉంది? ఇప్పుడు చూడండి, మనం అమెజాన్ నుంచి కొరియర్ వస్తుందంటే, అమెజాన్ నుంచి పార్సల్ వస్తుంటే ట్రాక్ ద షిప్పింగ్ అంటారు. అంటే మనకు తెలిసిపోతుంది. దాన్ని క్లిక్ చేయగానే మనం కొన్న వస్తువు ఎక్కడ ఉంది, ఎక్కడి దాకా వచ్చింది. సపోజ్ కరీంనగర్ వచ్చింది, జగిత్యాల వచ్చింది, కోరుట్ల వచ్చింది, ఇలా చూపిస్తుంటుంది. అవునా కదా? సో track the movement of documents throughout the project life cycle. అంటే డాక్యుమెంట్ యొక్క కదలికను, దాని స్థితిని, దాని స్టేటస్ను ఎప్పుడు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. త్రూఅవుట్ ద ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అంటే ప్రాజెక్ట్ ముగిసే వరకు దాన్ని మనం, అది ఏ స్టేజ్లో ఉంది, ఏ స్టేటస్లో ఉంది, ఇలా చెప్తే మీకు అర్థం కాకపోతే ఇంకా ఏంటంటే అది అప్రూవ్డా, నాట్ అప్రూవ్డా, లేకపోతే ఎన్నవ రివిజన్, ఎంత వర్షన్, ఇలా అన్ని డీటెయిల్స్ మొత్తం త్రూఅవుట్ లైఫ్ సైకిల్లో, ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అంటే మన ప్రాజెక్టు జీవిత కాలంలో, మన ప్రాజెక్టు ఒక 6 ఏళ్ళు పట్టింది, 10 ఏళ్ళు పట్టింది, ఆ ప్రాజెక్టు లైఫ్ సైకిల్లో ఆ డాక్యుమెంట్ను మనం ట్రాక్ చేసేటట్టు ఉండాలి. నేను చెప్పాను, మన ప్రాజెక్ట్లోకి ఒక డాక్యుమెంట్ ఎంటర్ అయింది అంటే దాన్ని డిలీట్ చేయలేం. ఇట్స్ ఇంపాసిబుల్ టు డిలీట్ చేయొద్దు. సూపర్ సేడ్ అని చెప్పి పక్కకు పెట్టొచ్చు, కానీ డిలీట్ చేయరాదు. నేను మాట్లాడేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోలింగ్, డాక్యుమెంట్ క్వాలిటీ కంట్రోలింగ్. ఏదో మమా మాట చెప్పట్లేదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, డాక్యుమెంట్ ట్రాకింగ్ అంటే మన డాక్యుమెంట్ స్టేటస్ ఎక్కడుంది, ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఎన్ని రోజులు పడుతుంది, ఇలాంటి మొత్తం డీటెయిల్స్ మనం డాక్యుమెంట్ ట్రాకింగ్ ద్వారా మనం చూడగలుగుతాం. అది కూడా త్రూఅవుట్ ద లైఫ్ సైకిల్. ప్రాజెక్ట్ మొత్తం తన జీవిత కాలంలో మొత్తం ప్రాజెక్ట్ స్టేటస్ను మనం ట్రాక్ చేయగలిగే విధంగా మనం డాక్యుమెంట్ ట్రాకింగ్ సిస్టమ్ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది టాపిక్. సో ఉగాది సందర్భంగా, కొత్త సంవత్సరం సందర్భంగా 30% డిస్కౌంట్ ఆన్ డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లైవ్లో నేర్చుకోవాలన్నా, ఆన్లైన్లో నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే ఆఫ్లైన్లో కోరుట్లకు వచ్చి నేర్చుకోవాలన్నా మీరు జాయిన్ కావచ్చు.
ఓన్లీ డాక్యుమెంట్ కంట్రోలర్ అయితే మీరు సండే ఈవినింగ్ రీచ్ అయితే మళ్ళీ సండే ఆఫ్టర్నూన్ వెళ్ళే విధంగా ప్లాన్ చేశాం. ఓన్లీ 1 వీక్ ఇక్కడ ఉండి మీరు నేర్చుకొని వెళ్ళవచ్చు. లేదు లాంగ్ టర్మ్ 1 మంత్ అంటే నాకు పీజీడీసీఏ రాదు, అడ్వాన్స్ ఎక్సెల్ రాదు, టైపింగ్ రాదు, ఇలాంటివి రావు అనుకుంటే మీకు 1 మంత్ లోపల కోర్స్ కంప్లీట్ చేస్తాం. లేదండి నాకు లాంగ్ అంటే నాకు ఏమి తెలియదు, ఐ డోంట్ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ కంప్యూటర్స్, ఏమీ రాదు, ఐఎమ్ 10th ఆర్ ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ లేకపోతే డిగ్రీ క్వాలిఫైడ్, నేను ఒక 3 మంత్స్ నేర్చుకుంటాను, 3 మంత్స్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక డాక్యుమెంట్ కంట్రోలర్గా నేను తయారై వెళ్ళాలని ఉంది అని మీకు అనిపిస్తే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. 3 మంత్స్ ప్యాకేజ్ ఉంది, 1 మంత్ ప్యాకేజ్ ఉంది, 1 వీక్ ప్యాకేజ్ ఉంది. 1 వీక్లో అంటే ఓన్లీ డాక్యుమెంట్ కంట్రోలర్ చెప్తాం, పంపిస్తాం. 1 మంత్ అయితే ఫాస్ట్ ట్రాక్, అది 1 మంత్ లోపల పీజీడీసీఏ, అడ్వాన్స్ ఎక్సెల్, డాక్యుమెంట్ కంట్రోలర్ చెప్తాం. ఇంకా 3 మంత్స్ అయితే టైపింగ్ దగ్గర నుంచి, టైపింగ్ దట్టు ఐ సెడ్ 30 words per minute ఉండాలి స్పీడ్ అన్నప్పుడు, ఆ 30 words per minute స్పీడ్ ఉండే విధంగా, స్పీడ్ వచ్చే విధంగా మీరు టైపింగ్ ప్రాక్టీస్ చేసి టైపింగ్ సర్టిఫికెట్ పొందుతారు. ఈ టైపింగ్ సర్టిఫికెట్తో మీకు మీ మీద ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు చక్కగా మీ డాక్యుమెంట్ కంట్రోలర్ డ్యూటీస్ చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇదేదో రాకెట్ సైన్స్ కాదు, చాలా ఈజీ సబ్జెక్ట్. కాకపోతే దీనికి మీకు కన్స్ట్రక్షన్కు సంబంధించిన టోటల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ తెలియాలి. హౌ టు బిహేవ్ విత్ ఊమ్, ఎవరితో ఎలా మనం వ్యవహరించాలి, ప్రాజెక్ట్లో ఒక టీంలో మెంబర్గా మనం ఎలా ఉండాలి, ఇలాంటి డాక్యుమెంట్ కంట్రోలర్ లక్షణాలను నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను 12 సంవత్సరాలు బ్రతికాను కనుక, ప్రాజెక్ట్లోనే ఉన్నాను కనుక 12 సంవత్సరాల నా గల్ఫ్ అనుభవాన్ని మీకు చూపిస్తాను. మన ప్రాజెక్ట్లో నేను నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క ఫోటో చూపించి ఈ వ్యక్తి మంచి లక్షణాలు ఏంటి, ఈ వ్యక్తి చెడ్డ లక్షణాలు ఏంటి, ఇలా ఉంటే మనకు ప్రమోషన్స్ ఎందుకు రావు, ఇలా ఉంటే మనకు ఎందుకు ప్రమోషన్స్ వస్తాయి, ఇలా ప్రతిదీ నేను చెప్పడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, ఎన్ఎల్పి, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, ఈ స్కిల్స్ అన్నింటిని యూజ్ చేసుకొని మీరు సక్సెస్ఫుల్గా ఒక ప్రాజెక్ట్లో డాక్యుమెంట్ కంట్రోలర్గా ఎలా పని చేయాలి, మన ప్రాజెక్ట్ మేనేజర్కు కుడి భుజంగా మనం ఎలా ఉండాలి అని అతనికి ఉండాల్సిన లక్షణాలన్నింటినీ చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్.